కొన్ని వివాదాలు సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్నాయి. అలాగే పొలిటికల్లో కూడా పొలిటికల్ వచ్చి సినిమా వాళ్ళ మీద, సినిమా వాళ్ళు వచ్చి పొలిటికల్ మీద విపరీతంగా ట్రోల్ చేసుకుంటూ ఎవరికి వాళ్ళు తక్కువ చేసుకుంటున్నారన్న ఒక భావంతో నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎక్కడైతే దేవుడి కోసం మాట్లాడారో, ఆయన సనాతన ధర్మం కోసం మాట్లాడారో, ఆయన మొత్తం టోటల్గా ఏదైతే ప్రక్షాళన జరిగిందో 5 సంవత్సరాలు జరిగిన దాన్ని మీద దీక్ష నేను తిరుపతిలో తీసుకున్నాను. 2 పిల్లలతో ఆయన దర్శనానికి వచ్చారు. అప్పటి నుంచి కొంతమంది ఆయన అంటే ఎందుకో పడట్లేదు. ఫస్ట్ వ్యక్తిగత విభేదాలు ఉండొచ్చు. ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు ఉదాహరణకి. ఫస్ట్ ఏదో చెప్పారు, రాజకీయంగా లాగొద్దు అన్నారు. వాళ్ళ తర్వాత అయిపోయింది. తర్వాత వచ్చి బాబా వచ్చాడు, 2 నామాలు పెట్టుకొని కొత్త బాబా వచ్చాడు అన్నారు. ఒకటి. రెండోది వచ్చి ఇప్పుడు ఏదేదో ఇష్టం వచ్చాడు మాట్లాడుతున్నా. అంటే నేను ఏమడుగుతున్నా అంటే ప్రకాష్ రాజ్కి అడుగుతున్నా, నీకు స్టాండర్డ్ ఉందా అని అడుగుతున్నా. అసలు నీకు క్రెడిబిలిటీ ఉందా అని అడుగుతున్నా. నువ్వు ఎప్పుడైనా ఏ దాని మీదైనా స్పందించావా? ప్రజల కోసం స్పందించావా? ఒక పూట తిండి పెట్టావా? ప్రజల కోసం ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? ఏ రోజైనా ఇండస్ట్రీ కోసం నువ్వు ఆలోచించావా? ఇండస్ట్రీ కోసం ఎవరికైనా అన్యాయం జరిగితే నువ్వేమైనా ఖండించావా? ఇండస్ట్రీ కోసం నువ్వు వచ్చావా అని అడుగుతున్నా. నీ స్వార్థం కోసం, నీ తాలూకులు కాపాడుకోవడం కోసం నువ్వు మొత్తం టోటల్గా ఈ మీడియాని డైవర్ట్ చేయడం కోసం కేటీఆర్ గారి మీద వచ్చిన మీడియాని, కొండా సురేఖ గారు కేటీఆర్ మీద వచ్చిన మీడియాని డైవర్ట్ చేయడం కోసం డైరెక్ట్ పాలిటిక్స్ మీరు చేయలేదని అడుగుతున్నాను. నేను డైరెక్ట్గా మీరు పవన్ కళ్యాణ్ గారి మీద మీరు మాట్లాడితే ఇమీడియట్లీ మీకు అక్కడ కేటీఆర్ గారిని కాపాడుకోవాలి. ఇంతకుముందు రేణు దేశాయ్ గారి మీద వచ్చిన ప్రాబ్లం వచ్చింది. అది ఇంతమంది ట్రోల్ చేశారు. ఇంతమంది అమ్మాయి ఏడ్చుకుంటూ చెప్పింది, ఇలా నన్ను ట్రోల్ చేయొద్దు, నేను రాజకీయాల్లో లేను అని చెప్పేటప్పుడు మీ సినిమా ఇండస్ట్రీలో మీరు ఏమైపోయారు అడుగుతున్నాను ప్రకాష్ రాజ్ గారు. ఆ రోజు మీరు కనబడలేదే. ప్రజలు రేవణ్ణ గారు మీకు కావాల్సిన దోస్తు 2500 మంది అమ్మాయిలు నగ్న వీడియోస్ తీసి అరెస్ట్ అయితే వాళ్ళ కోసం మీరు ఏం స్పందించలేదు అడుగుతున్నాను నేను. అలాగే మీరు మొత్తం టోటల్ రజనీకాంత్ గారు అవమానిస్తే రజనీకాంత్ గారిని ఆ రోజు స్పందించలేదే. మొత్తం టోటల్ 2016-17లో మొత్తం టోటల్గా అందరినీ డ్రగ్స్ కేసులో నించోబెట్టి లైన్ పెట్టి, సినిమా టికెట్లో లైన్ పెట్టి మొత్తం 15 రోజులు వాళ్ళ పరువులు తీస్తున్నప్పుడు ఏం స్పందించలే. ఈరోజు మీకు కేటీఆర్ గారి మీద అన్నారు కాబట్టి ఆ రోజు మీరు స్పందిస్తూ అది డైవర్ట్ చేయడం కోసం మీరు పవన్ కళ్యాణ్ గారిని మీరు మొత్తం టోటల్గా ఒక టార్గెట్ చేస్తారు. నేను మిమ్మల్ని ఏమంటున్నా, సెక్యులరిజం తప్పలేదు. హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ ఎవరి దేవుడు వాళ్ళకి పవిత్రత ఉంటుంది. ఆయన ఏమడిగాడు, నా హిందూ దేవుణ్ణి నాకు 80% నీ హిందుత్వాన్ని మనం సనాతన ధర్మాన్ని మనం కాపాడాలి అని చెప్పాడు. కాపాడాలి అని చెప్పేటప్పుడు ఆయన గతంలో జరిగింది, ఆయన మొత్తం తిరుపతిలో ఏమి జరిగిందో, ఏ అన్యాయం జరిగిందో ఆయన మొత్తం అటు వివరిస్తూ దానికి దీక్ష తీసుకొని ప్రక్షాళన చేయడానికి వచ్చాడు. అది కొత్త బాబా వచ్చాడు, లేకపోతే పంగనామాలు పెట్టాడు. ఇవన్నీ ఏంటంటే మీరు దేవుణ్ణి అవమానిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని కాదు. మీరు పవన్ కళ్యాణ్ గారి కాలు గోటుగాడు కూడా పనికిరారు. నేను మళ్ళీ చెప్తున్నాను మీకు. ప్రకాష్ రాజు గారు అని మీకు ఇంకెందుకు చెప్తుంటే, ప్రకాష్ రాజ్ గారు మీరు సీనియర్ ఆర్టిస్ట్ అవ్వచ్చు, ఇస్ అ పొలిటికల్, మీరు సీనియర్గా ఆర్టిస్ట్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. ఆయన చాటికి మీరు రారు. మీరు ఏదంటే మీరు దీన్ని కావాలని డైవర్ట్ చేయడం కోసం కొన్ని పాలిటిక్స్ని తీసుకురావడం కోసం మీరు మాట్లాడుతున్న మాటలే తప్ప ఇలాంటిది మాత్రం 100% ఇండస్ట్రీకి శ్రేయస్కరం కాదు. మీరు పవన్ కళ్యాణ్ పొలిటికల్గా మీరు ఎదుర్కోండి, మీరు పొలిటికల్గా ఆయన ఎదుర్కోండి, పొలిటికల్గా మాట్లాడండి. కానీ ఈ విధంగా ఇది కరెక్ట్గా మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళారు. స్టాలిన్ గారిది డిఫరెంట్. ఉదయనిధి స్టాలిన్ గారిది ఆయన పెరియర్ నుంచి ఫస్ట్ నుంచి వాళ్ళ వాదన వేరు, ఆయన మాట్లాడిన వాదన వేరు. ఆయన మొత్తం టోటల్గా మనందరం ఒకటవ్వాలి, మనం అవతలవాడికి అన్నం పెట్టాలి, మనం టోటల్గా మన ధర్మాన్ని మనం కాపాడాలని సనాతన ధర్మాన్ని మనం కాపాడాలి అన్నప్పుడు అక్కడికి దానికి తేడా ఏంటో కూడా మీకు తెలియదా అని అడుగుతున్నాను ప్రకాష్ రాజ్ గారు. మీరు ఈరోజు అది కాదు, కల్తీ నెయ్యి జరిగిందా, లేకపోతే మొత్తం టోటల్ టికెట్లు అమ్ముకున్నారా, లేకపోతే మొత్తం టోటల్గా అన్యాయం జరిగిందా? మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక్కరోజైనా మీరు ఎందుకు ఫీట్ చేయలే? చిరంజీవి గారిని అవమానిస్తాడు ఎందుకు ఫీట్ చేయలే? 5 రూపాయల టికెట్ అమ్ముతున్నప్పుడు 5 రూపాయల టికెట్ అమ్మాడు ఇండస్ట్రీని అవమానించినప్పుడు ఎందుకు ఫీట్ చేయలే? కేసీఆర్ గారు మనకు అన్యాయం చేసినప్పుడు ఎందుకు ఫీట్ చేయలే? అంటే మీ గవర్నమెంట్లేనా? అంటే మీకు సపోర్టేనా? ఇప్పుడు ఏంటంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఏదో ఒకటి మీరు రాయి వేయాలి, అంతేనా? పొలిటికల్ చేయండి, డైరెక్ట్గా పొలిటికల్గా రండి, పొలిటికల్గా ఎదుర్కోండి, అంతే తప్ప మీరు ఒక సినీ ముసుగులో
సినిమా ముసుగులో పవన్ కళ్యాణ్ గారి మీద టార్గెట్ చేస్తారంటే ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇంకోటి కూడా చెప్తున్నా, మీకు ఇక్కడ విషయాల్లోని చాలా అంటే నేను మామూలుగా అంటే అంత విధంగా మీకు నేను మాట్లాడలేను కానీ, బయట వాళ్ళు మాట్లాడిన విధంగా నేను మాట్లాడలేను కానీ, మీరు సీనియర్ ఆర్టిస్టు. సినిమా ఇండస్ట్రీలో ఇన్ని జరుగుతున్నప్పుడు, ఇంత రాద్ధాంతాలు జరుగుతున్నప్పుడు, ఒక జానీ మాస్టర్ ఇష్యూ జరుగుతున్నప్పుడు, మళ్ళీ టోటల్గా ఇంతకుముందు చిరంజీవి గారు ఇష్యూ జరిగింది, అన్నీ జరిగినప్పుడు ఒక్కరోజు కూడా మీరు ఏ రోజు రాని వాళ్ళు కేటీఆర్ గారు కొండా సురేఖ గారి ఇష్యూ వస్తే అది మొత్తం టోటల్ టీవీలన్నీ మొత్తం టోటల్గా లైవ్లో పెడుతూ ఉంటే అది డైవర్ట్ చేయడం కోసం మీరు ఇమ్మీడియట్లీ మీరు పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ తీసుకొచ్చారని నేను అంటున్నా. ఇది వాస్తవం కాదా? మీరు నాకు చెప్పండి. ఇది డైవర్ట్ చేయడం కోసమే కదా. ఇది మొత్తం టోటల్గా ఇండస్ట్రీని అంతా కలిపి ఇండస్ట్రీ అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, కొండా సురేఖ గారు అన్న మాటలో 100% ఆమె తప్పే. ఆమె తప్పు మాట్లాడింది 100%. ఆమె మాకు వెనక్కి కూడా తీసుకున్నారు. ఇవాళ నాంపల్లి కోర్టులో డిఫర్మేషన్ వేశారు. డిఫర్మేషన్ ఆమె లీగల్గా ఆమె ఎదుర్కొంటారు, వాళ్ళు చేస్తారు. ఇదే నేను ఎంకరేజ్ చేయట్లేదు, లేకపోతే నేను మద్దతు ఇవ్వట్లేదు. కానీ నేను ఒక్కటే అడుగుతున్నా, ఇండస్ట్రీ అందరూ కూడా రేణు దేశాయ్ గారు కూడా ఆడపిల్లే కదా. రేణు దేశాయ్ గారికి మొత్తం ఇండస్ట్రీ అంతా ట్రోల్ చేస్తూ ఉంటప్పుడు, ఇండస్ట్రీ అంతా ఇబ్బంది పెడుతున్నప్పుడు కన్నీరు పెట్టుకుంది కదా వచ్చి నన్ను ఇబ్బంది పెట్టదు, నేను రాజకీయ నాయకురాలు కాదు అన్నప్పుడు, మరి ఆ రోజు ఇండస్ట్రీ అంతా ఏమైపోయింది? ఈ ప్రకాశ్ రాజ్ గారు ఏమైపోయారు? అలాగే భువనేశ్వరమ్మ, నందమూరి తారక రామారావు గారి బిడ్డ, నందమూరి బాలకృష్ణ గారి చెల్లెలు, జూనియర్ ఎన్టీఆర్ గారి అత్త, ఆమెను అసభ్యకరంగా మాట్లాడుతున్నప్పుడు ఒక్కరు ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి ఇది తప్పు అని ఖండించారా? ఏం జగన్మోహన్ రెడ్డి గారు భయపడ్డారా? కేసీఆర్ గారికి భయపడ్డారా? ఏం ప్రకాశ్ రాజ్ గారు ఆ రోజు ఏమైపోయింది మీ నీతి? ఆ రోజు ఏమైపోయింది మీరు ఆ రోజు ఫీట్ చేసిన ఆ రోజు ఏమైపోయింది? ఆడపిల్లని తెలియదా మీకు? మొత్తం డ్రగ్స్ మీద అందరిని ఆడపిల్లలు మన ఆడపిల్లల్ని అందరినీ ఇండస్ట్రీ అందరినీ పరువు తీసుకొచ్చి రైల్లో కట్టి డ్రగ్స్ తీసుకున్నారని చెప్పి పరువు తీసినప్పుడు మరి వాళ్ళందరూ ఏమయ్యారు? వాళ్ళందరూ మీరేం చేశారు? ఇండస్ట్రీ అంతా ఏమైనా ఫీట్ చేశారా? అంటే భయపడ్డారా? నేను అడుగుతున్నా మీకు అందరికీ కూడా. ఆ రోజు మీరు ఎవరూ లేనప్పుడు ఈరోజు రావడం మంచి పరిణామం. ఇండస్ట్రీ అంతా కలిసి రావడం అనేది మంచి పరిణామం, శుభ పరిణామం. ఇలాగే అందరికీ రావాలి. కానీ అందరికీ ఇది వర్తిస్తుందా, లేకపోతే దీంట్లో రాజకీయ కుట్రకోణం ఉందా అని అడుగుతున్నా. దీంట్లో రాజకీయ కుట్రకోణం ఉందా, లేకపోతే అందరికీ కూడా ఇది వర్తిస్తుందో అని అడుగుతున్నా. రజనీకాంత్ గారు ఏమన్నారండి? హైటెక్ సిటీ కోసం చెప్తే ఆయన ఇష్టం వచ్చినట్టు పొలిటికల్ లీడర్స్ మాట్లాడితే మన పక్క రాష్ట్ర సౌత్ ఇండియా వ్యక్తి అంత సీనియర్ ఆర్టిస్ట్ని మనం ఒక్కరు ఖండించలేకపోయామే. మన చిరంజీవి గారు మన కోసం వెళ్ళి మన కోసం జగన్మోహన్ రెడ్డి గారి చేతులు జోడించి మా ఇండస్ట్రీని కాపాడండి, మా ఇండస్ట్రీని నిలబెట్టండి అని అడిగితే ఆయన ఇండస్ట్రీ కోసం వెళ్ళాడు, అందరి కోసం. అలా వెళ్తే ఆయన్ని అవమానిస్తే మరి ఎందుకు ఖండించలేకపోయారు? ఎందుకు మాట్లాడలేకపోయారు? జగన్మోహన్ రెడ్డి అంటే భయమా, లేదా కేసీఆర్ గారు అంటే భయమా? అలాగే అంజలి దేవమ్మ గారు 3 మెగా హీరోలను ఇచ్చారు, మనవల్ని ఇచ్చారు, మనవరాలను ఇచ్చారు. ఇండస్ట్రీకి అంత త్యాగం చేసిన ఆ తల్లిని పోసాని కృష్ణమురళి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఒక్కరు ఖండించడానికి కూడా నోరు రాలేదే. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి భయపడ్డారా? ఎందుకు మీరు అడగలేకపోయారని అడుగుతున్నాను నేను. ఈ పోసాని కృష్ణమురళి గారు ఈరోజు చెప్తున్నారు, అమ్మ సురేఖమ్మ మీరంటే నాకు 30 సంవత్సరాల నుంచి నాకు బాగా తెలుసు, కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. నేనేమంటానంటే ఆ వ్యాఖ్యలు 100% తప్పే. కానీ ఇంతకుముందు మీరు చేసిన వ్యాఖ్యలు ఏంటి? నాయక కృష్ణ గారు మీరు చేసిన వ్యాఖ్యలు ఏంటి? ఇంతకుముందు మీరు అంతకన్నా అసభ్యంగా మాట్లాడారు కదా, అంతకన్నా దారుణంగా మాట్లాడారు కదా. మీరు మళ్ళీ ఎన్టీవీ ఒక టీవీ లైవ్లో మీరు మాట్లాడుతున్న మాటలు కానీ అన్నీ కూడా నేను చెప్తున్నాను మీకు. కానీ ఏంటంటే ఇండస్ట్రీ ఎందుకంటే ఆ రోజు ఉన్న నాయకులకు భయపడ్డది, నాయకత్వానికి భయపడ్డది. ఈరోజు నాయకులు ఏంటంటే మొత్తం రేవంత్ రెడ్డి గారు రావచ్చు, చంద్రబాబు గారు రావచ్చు, పవన్ కళ్యాణ్ గారు రావచ్చు, ఎవరో కూడా రాజకీయంగా అంత అంటే కక్ష సాధింపు చర్యలు చేయరు కాబట్టి అమాయకంగా దొరికారని చెప్పేసి వాళ్ళ మీద మరి ఒక కక్ష సాధింపు మాట్లాడుతున్నారో లేదో నాకు తెలియదు. కానీ నేనేమంటున్నానంటే మళ్ళా చెప్తున్నాను ప్రకాష్ రాజ్ గారికి, మీరు పొలిటికల్గా రండి, పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోండి. అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారిని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం తగిన బుద్ధి కంపల్సరీ మీకు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉంటారు. తర్వాత ఎవరు కూడా అభిమానులు మాట్లాడుతున్న మాటలకి
మళ్ళీ మీకు జవాబు చెప్పేటప్పుడు తర్వాత నన్ను ఇలాగన్నారు పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలంటే మాత్రం ఎవరు అవ్వదు. ఎందుకంటే అభిమానం హద్దుని ఎవరు ఆపలేరు, వాళ్ళ కోపాన్ని ఎవరు ఆపలేరు. దయచేసి మనం మాట్లాడేటప్పుడే హద్దుల్లో ఉండాలి, మనం మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే ఒక హీరోకి కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు, మీకు ఉంటారు. కనుక దయచేసి మనం మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోండి, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీరు పొలిటికల్గా ఎదుర్కోండి, మీరు పొలిటికల్గా పార్టీకి రండి, పొలిటికల్గా. అంతేగాని ఇలా దేవుణ్ణి అవమానించడాలు, ఇలా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాలు చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. ఇప్పుడు జానీ మాస్టర్ గారి విషయంలో మనం రోజుకి చూస్తూనే ఉన్నాం. జానీ మాస్టర్ గారి విషయంలో ఇప్పుడు ఇండస్ట్రీలో మొత్తం టోటల్గా ఇండస్ట్రీ తప్పుదారి పడుతుంది, ఇండస్ట్రీ మరి ఎక్కడికో తేడా వస్తుంది అని నేను చెప్తున్నా. ఎందుకంటే చట్టం పోలీస్ స్టేషన్లో పెట్టిన కేసు చట్టం ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, కోర్టు వారు నిర్ణయం తీసుకుంటారు, దాని జోలికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. నేనేమంటున్నానంటే ఒక 5 సంవత్సరాలు ఒక రిలేషన్షిప్లో ఉన్న అమ్మాయి, ఆ అమ్మాయి మళ్ళీ వచ్చి ఈ కేసు పెట్టడానికి, ఆ కేసులో మొత్తం టోటల్ పూర్వపరాలు అన్నీ కూడా చూసి మనం ఏ విధంగా చేయాలని పోలీస్ స్టేషన్ ఇన్వెస్టిగేషన్, కోర్టు ఛాంబర్ వారు మాత్రం దాంట్లో ఉన్న ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీ మాత్రం ప్రెస్ మీట్ పెట్టడం తప్పు. అలాగే ఒక కమిటీ మాత్రం ఇమ్మీడియట్ ఒక్క కార్డు సస్పెండ్ చేయడం తప్పు. ఇవన్నీ కూడా ఎన్నో జరుగుతున్నాయి, ఎన్నో అవకతవకలు ఉన్నాయి. దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ వేరే వాళ్ళు ఉన్నారు. ఆ బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు ఏంటి మొత్తం టోటల్గా ఒక పెద్ద వ్యక్తులు, ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులే ఉన్నారు, ఈ నడిపిస్తున్నారు. అది ఎందుకు నడిపిస్తున్నారు ఏంటి అని త్వరలోనే మీకు ముందు బయటపెడతాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. వాళ్ళు బెయిల్ వేసుకొని ఇన్విటేషన్ వచ్చింది, రాష్ట్రపతి అవార్డు 8వ తారీఖు రేపే అవార్డు వచ్చి ఇన్విటేషన్ వచ్చిన తర్వాత బెయిల్ కూడా గ్రాంటెడ్ అయిన తర్వాత కొంతమంది ఇండస్ట్రీలో సంబంధించిన వ్యక్తులు కొంతమంది మెయిల్ పెట్టి సో కమిటీ, నేషనల్ కమిటీకి ఏదైతే ఉందో మీరు ఆల్రెడీ ఇలా కేసు ఉంటుండగా ఎఫ్ఐఆర్ ఉంటుండగా ఎలా ఇస్తారో అది ఇది అని చెప్పేసి కమిటీ ఎప్పుడైతే కంప్లైంట్ పెట్టారో యాజ్ రైట్ వన్ టైమ్ ఈజ్ కంప్లైంట్ ఆల్రెడీ ఎప్పుడైతే వచ్చిందో కంప్లైంట్ వస్తాడు ఓల్డ్లో పెడతారు అవార్డుని ఓల్డ్లో పెట్టి 4వ తారీఖు నాడు ఇమీడియట్లీ అందరికీ కూడా లెటర్ రాయడం కూడా జరిగింది, అయిపోయింది. ఇవాళ 6వ తారీఖు నాడు వాళ్ళకి పోలీసు వాళ్ళు అత్యుత్సాహం చూపించారు, కానీ వాళ్ళు పిటిషన్ వేసి బెయిల్ రద్దు చేయండి. అంతకన్నా ముందే వాళ్ళు జానీ మాస్టర్ గారు, అడ్వకేట్ జానీ మాస్టర్ గారు ఇమీడియట్లీ మేము బెయిల్ రద్దు చేసుకుంటున్నాం, మాకు అవార్డు ఓల్డ్లో ఉంది కాబట్టి మేము ఈ బెయిల్ మీద విడుదల అవ్వట్లేదు, రెగ్యులర్ బెయిల్ పిటిషన్ మేము తీసుకుంటామని చెప్పి మెమో ఇస్ ఫైల్డ్. అంటే ఇక్కడ కూడా నేనేం చెప్తున్నా అంటే అత్యుత్సాహంగా అప్పటికప్పుడు 4వ తారీఖు నైట్ వచ్చిన లెటర్ని ఆదివారం నాడు కూర్చోబెట్టి బెయిల్ రద్దు పిటిషన్ వేశారు అంటే దీంట్లో మొత్తం టోటల్గా ఎక్కడో ఏదో కుట్రకోణం జరుగుతుంది. ఈ కుట్రకోణంలో మొత్తం టోటల్గా అవార్డు రాకూడదు. అంటే ఒక్కటే చెప్తున్నాను డాన్సర్స్ యూనియన్కి అందరికీ నా రిక్వెస్ట్, అందరికీ ప్రతి ఒక్కరికి ఈరోజు ఆయన జరుగుతుంది, రేపు మీకు జరుగుతుంది, ఇంకోటి జరుగుతుంది. ఈ అవార్డు అనేది ఒక మన తెలుగు మీ యూనియన్కే గర్వకారణం. నేషనల్ అవార్డు అనేది సాధారణంగా ఎవరికి రాదు, అలాంటిది మన తెలుగు యూనియన్కే మనకు వచ్చిన అవార్డుని. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఇప్పటికైనా జానీ మాస్టర్ గారి తరపున మాట్లాడండి. తప్పు ఉంటే తప్పు, వాళ్ళ కేసు కోసం నేను మాట్లాడట్లేదు. కేసు ఉందనుకోండి, కేసు ఈజ్ ఫైల్డ్ ఇస్ కోర్ట్ ఈజ్ డిసైడెడ్ కోర్టు, కానీ ఆయన లైఫ్ నాశనం అయిపోతుంది. ఆయన అవార్డుని ఈ విధంగా క్యాన్సల్ చేయించడం అనేది ఎవరు చేశారు ఏంటి మీ అందరికీ తెలుసు. దాంట్లో ఎవరున్నారు ఆ పెద్దలని తెలుసు మీకు. ఆ తెలిసిన వ్యక్తిని ఇమీడియట్లీ మీరు వాళ్ళ మీద నిలదీయండి. త్వరలోనే వస్తుంది, త్వరలోనే నిలదీస్తాం. సాక్ష్యాధారాలతో కడిగిన ముచ్చుల్లో బయటకు వస్తాడు. కానీ మేము ఒకటే చెప్తున్నా, ఆయన్ని రోడ్డు మీద పడేశారు, ఆ భార్యన పిల్లల్ని రోడ్డు మీద పడేశారు. ఇది మనకి ఇండస్ట్రీకి శ్రేయస్కరం కాదు. ఇండస్ట్రీకి ఇలాంటిది రేపు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఎవరైనా సరే ఇండస్ట్రీ చులకన భావంతో అయిపోతుంది. రేపు ఉదయాన్ని మనం ఒక్కసారి మన కమిటీ కానీ మనం ఏం పెట్టుకున్నాం, ఏమనుకుంటున్నాం అని ఒకసారి ఆలోచించండి. ఈ ఆలోచించి నిర్ణయం తీసుకోండి తప్ప ఈ విధంగా ప్రతి యూనియన్లో ప్రతి డాన్స్ మాస్టర్స్ అందరూ కూడా ఆయనకు జరిగిన అన్యాయం రేపు మీకు జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా గలం ఎత్తండి, నిలబడండి. ఒక కార్డు క్యాన్సిల్ చేయడం ఏంటి, 2వ కార్డు ఉంచడం ఏంటి, 2 కార్డులు క్యాన్సిల్ చేయండి. డిసైడెడ్ ఇస్ కోర్టు డిసైడ్ చేసిన దాకా 2 కార్డులు క్యాన్సిల్ చేయండి. యాజ్ ఎ యూనియన్ రూల్స్ ప్రకారం మీకున్న రూల్స్, మీకున్న నామ్స్ మీకు తెలుసు. కనుక నేను ఒకటే చెప్తున్నా, కోర్టు వారు ఎవరు దోషి నిర్దోషి అని తేల్చిన దాకా ఈ 2 కార్డులు క్యాన్సిల్ చేయవలసిందిగా నేను యూనియన్ మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది రైట్ మీకుంది, ఫెడరేషనే మీకుంది. మీకున్న రైట్ని మీరు ఒక మనిషికి అన్యాయం చేసి ఆ కంపెనీలను అవతలకు ఇప్పించేటట్టు కుట్ర జరుగుతుంది. అలా తప్పు ఇది తప్పుడు సమాచారం వెళ్తుంది. దయచేసి రేపు వాళ్ళకి జరుగుతుంది, రేపు మీకు జరుగుతుంది. ఆ భార్య పిల్లల్ని మనం ఒక్కసారి చూడండి. ఆమె కూడా ఆమె కూడా బాధపడుతుంది, ఆమె కూడా ఇబ్బంది పడుతుంది.
మీరు ఒక్క సైడ్ చూడకండి, రెండు సైడ్లు చూడండి. ఇన్వెస్టిగేషన్ కోసం నేను మాట్లాడలే. ఇన్వెస్టిగేషన్ ఛార్జ్ షీట్ ఫైల్ యాజ్ కోర్ట్ డిసైడెడ్ ఇస్ కోర్ట్. నేను అడుగుతుంది ఆయనకు జరిగిన అన్యాయం కోసం మాత్రమే యూనియన్ తరపు నుంచి నేను మాట్లాడుతున్నాను తప్ప, ఇండస్ట్రీ తరపు నుంచి నేను మాట్లాడుతున్నాను తప్ప, కేసు నిజం చేస్తే శిక్ష తప్పదు, తప్పు చేస్తే నిజం శిక్ష తప్పదు. ఎవరైనా కానీ 100% 2 కార్డులు క్యాన్సిల్ చేయండి. వాళ్ళకి 2 కార్డులు చేసి కోర్టు వారు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి ఎవరు దోషి ఎవరు నిర్దోషి తేలిన తర్వాత అప్పుడు డిసైడ్ చేయండి. అంతే తప్ప ఒక్క కార్డు చేయకూడదు అనేది మన విన్నపం. అందరూ రండి, బయలుదేరండి. మీరు అందరూ కూడా గలవెత్తండి. యూనియన్లో మీకు ఎంతోమంది ఎన్నో కుటుంబాలకు ఆయన సాయం చేసి ఉంటాడు. ఓకే, ఆయన మీకు ఏం చేసినా అందరూ కూడా మీరు మీ అభిమానులుగా అందరూ కూడా మీరు ఫీట్ చేయండి. మీరు కూడా నేషనల్ కమిటీకి అందరూ మేలు పెట్టండి. ఆయన మంచివాడా కాదని మేలు పెట్టండి. ఎందుకంటే అవార్డు అనేది చాలా వాల్యుబుల్ అవార్డు. ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ కాకపోతే రేపు వస్తుంది కంపల్సరీ. ఆ నిర్దోష నిజం తేలిన తర్వాత కంపల్సరీ అవార్డు మళ్ళీ వస్తుంది. కానీ ఇంకోటి మాత్రం చెప్తున్నా, ఈ అవార్డుకి మేలు పెట్టిన వాళ్ళకు ఒకటే మాట చెప్తున్నా, మీరు ఓడిపోయారు, జానీ మాస్టర్ గెలిచాడు. ఎందుకంటే ఆయన 2022లో అవార్డు, నేషనల్ అవార్డు వస్తే ఆయన కష్టానికి అవార్డు వచ్చింది. ఆయన కష్టానికి ఫలితం అవార్డు తీసుకోలేకపోయాడని బాధ తప్ప, ఆయనకు అవార్డు నేషనల్ లెవెల్లో ఆయన గుర్తించారు, అవార్డు వచ్చింది అనేది ఒకటి. రెండోది, మీకు ఆయన ఎప్పుడైతే అవార్డుకి క్యాన్సిల్ అయ్యిందో హుందాతనంగా నేను జైలు నుంచి బయటికి రాను, నాకు ఎప్పుడైతే అవార్డు క్యాన్సిల్ అయిందో నేను బెయిల్ క్యాన్సిల్ చేసుకుంటున్నాను అని చెప్పి మెమో ఫైల్ చేశాడు. ఈజ్ ద రైట్. అందుకనే చెప్తున్నాను, మీరు ఎవరైతే కుట్ర పన్నారో కుట్ర కోణం చేశారో దాంట్లో ఎవరు చేశారనేది కొంతమందికి అందరికీ తెలుసు. త్వరలోనే ఆ పేర్లు అన్నీ కూడా బయటపడతాయి. కనుక ఇండస్ట్రీకి ఇది శ్రేయస్కరం కాదు. ఇండస్ట్రీని నాశనం చేస్తున్నారు, ఇండస్ట్రీని ఇబ్బంది పెడుతున్నారు. కొంతమంది ఇంకా పేర్లు పెట్టదలుచుకోలేదు. ఎందుకంటే 10 సార్లు మనం కొన్ని పేర్లు చెప్తుంటే ఆ పేర్లు అది గొప్పవాళ్ళు అవుతున్నారు. కాబట్టి నేను అది కాదు. దయచేసి ప్రతి ఒక్కరికి తెలుసు, ఇండస్ట్రీని కాపాడండి, ఇండస్ట్రీని నిలబెట్టండి. ఇండస్ట్రీకి ఇలాంటివన్నీ అనార్థాలన్నీ తీసిపారేసి ఇండస్ట్రీని మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి. లేదనుకుంటే రేపు ఫ్యూచర్లో 5 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో జరిగిన అన్యాయాలు కూడా మన మీదకి వచ్చి కేసులు పెడతారు, తీసుకెళ్ళి 100% లోన్ వేస్తారు. అందరూ చర్లపల్లి జైల్లో ఉండాలి. ఫిలిం నగర్ తీసి చర్లపల్లి నగర్, ఫిలిం నగర్ అని పెట్టుకోవాల్సి వస్తుంది. ఇది దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని ఉంటారని. జానీ మాస్టర్ గారికి త్వరలోనే మంచి జరుగుతుంది, సత్యమే గెలుస్తుంది, న్యాయమే గెలుస్తుంది. జానీ మాస్టర్ గారు మంచిగా బయటకు వస్తారని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు తిరుపతి లడ్డు కోసం చెప్తున్నారు చాలామంది. ఓకే, సుప్రీంకోర్టు వారు ఇచ్చిన ఆర్డర్ని మనం ఒబుల్ చేయాలి. సుప్రీంకోర్టు వారు ఆర్డర్ ఇచ్చారు. చాలామంది ఇంకా ఆర్డర్ ఇవ్వకముందే సత్యమే గెలిచింది అన్నారు. సత్యం గెలడం అంటే సుప్రీంకోర్టు వారు ఆల్రెడీ షిఫ్ట్ వేశారు. షిఫ్ట్ వేసిన దాంట్లో చాలా క్లియర్ కట్గా చంద్రబాబు నాయుడు గారి మీద పూర్తి నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే ఆయన ఇంటి విరవేల్పు కలియుగ దైవం, ఆయన ఆరాధ్య దైవం. ఆయన ఏదైతే చెప్పాడో అది నిజాలు అనుకొని 1-2 సార్లు అన్నీ అనుకొని సాక్ష్యాధారాలతోనే ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. కనుక ఆ ఏమున్నా సిట్టు నిర్ణయం కంపల్సరీ ఆయన ఏం పెట్టాడో అన్నీ కూడా సిట్టు వారికి సమర్పిస్తారు. నిజాలు బయటపడతాయి. ఈ 5 సంవత్సరాల్లో అన్యాయం జరిగిందనేది వాస్తవం. మన వాస్తవాలు ఒప్పుకోక తప్పదు. ధర్మారెడ్డి గారి దాంట్లో, విజయకుమార్ రెడ్డి గారి దాంట్లో, వైవి సుబ్బారెడ్డి గారు, జవహర్ రెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, అందరి దాంట్లో అన్యాయం జరిగింది. తిరుపతి దేవస్థానంలో అన్యాయం జరిగిందనేది వాస్తవం. మనకి మామూలుగా టికెట్, ధర్మదర్శనం టికెట్ నుంచి 300 రూపాయల టికెట్ నుంచి 500 రూపాయల టికెట్, విఐపి దర్శనం నుంచి, కళ్యాణం టికెట్ల నుంచి, అన్నదాన సత్రాలు, అన్నదానం నుంచి అన్నీ మొత్తం టోటల్గా బ్లాక్ మార్కెట్లోకి వెళ్ళాయి. నిశ్చిత అన్నదానంలో కూడా కల్తీ జరిగింది. అలాగే మొత్తం టోటల్గా అన్ని బ్లాక్ టికెట్లు అమ్మారు. బ్లాక్ మార్కెట్లో అమ్మిన డబ్బులన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ఉండిలోకి ధర్మారెడ్డి గారు, విజయకుమార్ రెడ్డి గారు వెళ్ళాయి అనేది వాస్తవం. ఇది నిజం. అలాగే మొత్తం టోటల్గా ఆధ్యాత్మిక కేంద్రం ఉదయం లేస్తే గోవింద నామస్వరంతో ఉండవలసిన ఆధ్యాత్మిక కేంద్రంలో మంగ్లీ గారిని పైన పెట్టడం కూడా ఆమె భక్తురాలే కావచ్చు, కానీ ఆమెను తీసుకొచ్చి అక్కడ పెట్టడం. ఎందుకంటే కొన్ని సాంగ్స్ మనం ఉదయం లెగిస్తే దేవుడి భక్తితో, దేవుడు ఆధ్యాత్మికంగా గోవింద నామస్వరాలతో ఉన్న వాళ్ళనే మన దేవుడి దగ్గర మనం పెడతాం. అలాంటి వాళ్ళకి మరి ఆ పోస్ట్ ఇవ్వడం అనేది కూడా నాకు వ్యక్తిగతంగా అది కరెక్ట్ అనిపించలేదు.
కనుక అది కూడా మరి అక్కడ అన్యాయమే జరిగింది. అలాగే శేషాచలం అడవుల్లో మొత్తం టోటల్గా గంధపు చెక్కల కోసం స్మగ్లింగ్కి మొత్తం అడవినే నుల్లి చేసేస్తే వన్యప్రాణులు బయటకు వచ్చి ఆ కాలనాటకన వచ్చిన వాళ్ళ మీద అటాక్ చేస్తూ ఉంటే అక్కడ కుంభకోణం జరిగింది. కర్ర ఇస్తారంట, కర్రతో పుల్లు కొట్టాలంట. కర్ర ఇస్తే కర్రతో పుల్లు కొట్టాలా. పుల్లు కొట్టండి 300 ఇవ్వండి, మీరు పైనుంచి కిందకి తింటే కర్ర అంట. ఇది ఎక్కడైనా న్యాయం అండి? పైకి వెళ్ళిన కర్ర కిందకు వస్తుందా? ఇది కుంభకోణమే. అంటే 300 రూపాయలు భక్తుల మనోభావాల్ని, భక్తుల వీక్నెస్తో ఆడుకొని డబ్బులు దాచుకున్నారు. మరి ఇలాంటి వాళ్ళు ఏం చెయ్యాలి? ఇలాంటి వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోకూడదు? మరి ఇలాంటి అన్నింటి మీద కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కంప్లైంట్ ఇచ్చి ఎందుకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు? ఎందుకు ధర్మారెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయట్లేదు? ఎందుకు విజయ్ కుమార్ రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయట్లేదు? ఎందుకు సీరియస్గా యాక్షన్ తీసుకోవట్లేదు? తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగింది అన్యాయం, వాస్తవం. అలాగే నేను ఇంకోటి కూడా చెప్తున్నా. ఇప్పుడు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు. మీకు జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియనే, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టండి. మీరు యేసుప్రభుని ఎందుకు తిడుతున్నారు? చాలామంది ట్రోల్ చేస్తున్నారు. అది తప్పు. యేసుప్రభు తప్పు చేయలే. జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అని జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టండి తప్ప మరి యేసుప్రభుని ట్రోల్ చేసిన వాళ్ళు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోండి. వాళ్ళ మీద శిక్ష వేయండి. వాళ్ళ మీద సీరియస్గా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఇమీడియట్లీ సీరియస్గా తీసుకోండి వాళ్ళ మీద. ఎందుకంటే మన తప్పుదో పడుతుంది. మన తప్పుదో పడుతున్నప్పుడు కొంతమంది కావాలనే తప్పుదో పట్టిస్తుంటారు. అలాంటి వాళ్ళందరి మీద కూడా చూడండి. దయచేసి ఇంకొకటి చెప్తున్నాను నేను లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి. సార్, పనిచేసే వాళ్ళకి డ్యూటీలు ఇవ్వండి. ఈజ్ టాలెంటెడ్ వాళ్ళకి వచ్చి మీరు వచ్చి విఆర్లో ఉంచుతున్నారు. టాలెంట్ లేని వాళ్ళకి, చేతులు కాకా పట్టుకున్న వాళ్ళకి, లాలోజీలు పడిన వాళ్ళకి సార్ అనుకునే వాళ్ళకి వచ్చి ఉద్యోగాలు ఇస్తున్నారు. వాళ్ళకు ఉద్యోగాల్లో ఫోన్లు మాట్లాడలేరు, పబ్లిక్ రిలేషన్ మెయింటైన్ చేయలేరు. నేను ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్తున్నా, మీకు టోటల్గా పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్నా, విద్యుత్ శాఖ డిపార్ట్మెంట్ చెప్తున్నా, మీకు అలాగే మొత్తం పంచాయతీ డిపార్ట్మెంట్ చెప్తున్నా. వీళ్ళందరికీ ఏంటంటే నిజమైన నిజాయితీ పనులకు వచ్చి వాళ్ళు ఎక్కడో లూబ్ లైన్లోనో వీఆర్లోనో ఉంటున్నారు. వీళ్ళు కాకా పట్టుకొని ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో ఎవరినో కాకా పట్టుకొని, ఏ మినిస్టర్ ఎవరినో కాకా పట్టుకొని కాళ్ళు పట్టుకొని వచ్చిన వాళ్ళకి పోస్టులు ఇస్తున్నారు. మన గత ప్రభుత్వానికి మనకి న్యాయం ఏమవుతుంది? ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ఇది లోకేష్ గారు ఇది రెక్టిఫై చేయండి. ఎమ్మెల్యే లెటర్లతో వాళ్ళ పోస్టులు ఇస్తే మనం మళ్ళీ గత ప్రభుత్వంలాగా అవుతుంది కదా. ఇసుక దంద నుంచి మొత్తం టోటల్గా అన్ని దందలు మళ్ళీ మొదలు పెడతారు. మైనింగ్ దంద నుంచి అన్నీ మొదలు పెడుతున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు. కొంతమంది తప్పు జరుగుతుంది. ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళని ఎంక్వైరీ చేయండి. నిజమైన ఆఫీసర్లకు వీఆర్లో పంపకండి. వాళ్ళ నిజమైన సిన్సియర్ ఆఫీసర్లకు పోస్టులు ఇవ్వండి. అంతేగాని లూప్ లైన్లో వెళ్ళిన వాళ్ళు నిజమైన వాళ్ళు చూడండి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసి చేయండి. దయచేసి రికమెండ్ చేసి పలానా నా కులమోడు, పలానా ఎమ్మెల్యే తాలూకోడు, పలానా మినిస్టర్ తాలూకోడు, అది కాదండి. ఈజ్ అ వర్తబుల్లా కాదా, ఈజ్ అ టాలెంటెడా కాదా, ఈయన చేయగలడా, సిన్సియారిటీ లేదా, అది ఆలోచించాలి. కానీ మన రాష్ట్రం బాగుపడాలంటే, మన రాష్ట్రంలో మన డబ్బులన్నీ మన గవర్నమెంట్కి డబ్బులు రావాలంటే, మన రాష్ట్రంలో ప్రజలు బాగుండాలంటే పబ్లిక్తో రిలేషన్షిప్ ఉన్న వాళ్ళని నిలబెట్టమని అడుగుతున్నాను. అది ఇప్పుడు నారా లోకేష్ గారైనా ఫోన్ ఎత్తుతారు, ఎమ్మెల్యేలు ఫోన్లు ఎత్తారు. 3 పిఎస్లు ఒక్కొక్కరికి. సార్ బిజీగా ఉన్నారండి, సార్ పడుకున్నారండి, సార్ లాగలేదండి. ఇక మొత్తం టోటల్గా అంటే మీకు ఓట్లు వేసేటప్పుడు మాత్రం పిఎస్లు అవసరం లే, ఓట్లు వేసిన తర్వాత మీకు పిఎస్లు కావాలా ఎమ్మెల్యేలకి? ఇదేం అన్యాయం అండి ఇది? మీ ప్రజల దగ్గరికి వెళ్ళండి. ప్రజలతో మళ్ళీ 5 సంవత్సరాలు కలడం కాదు. ప్రజల బాధనేంటి, ప్రజల కష్టాలు ఏంటి తెలుసుకోవడానికి మీరు వెళ్ళండి, రివ్యూ తీసుకోండి. ఆ రివ్యూని మినిస్టర్ గారికి చెప్పండి, మినిస్టర్ గారు వెళ్ళి చీఫ్ మినిస్టర్ గారికి చెప్పండి. అంతే తప్ప ప్రజల్ని మేము గెలిచాము, మాకు సంబంధం లేదు, మాకు ఏం అవసరం లేదు అని అనుకుంటే ఈ 164 సీట్లు ఇచ్చారు. మళ్ళీ మనకు అదే రిపీట్ అవుతుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎమ్మెల్యేలందరికీ కూడా మా రిక్వెస్ట్, చాలామంది మేము ఫోన్లు చేస్తుంటే చాలామంది మాత్రం ఒకటి మాత్రం చెప్తున్నారు, ఎవరో ఫోన్లు ఎత్తరు. ఎమ్మెల్యేలు ఫోన్లు ఎత్తరు, వాళ్ళు పిఎస్లు ఫోన్లు ఎత్తరు, పిఏలు ఫోన్లు ఎత్తరు. ఇంకొకటి, మన సొంత దాని ప్రయోజనం కంటే ప్రజల ప్రయోజనం ముఖ్యం, ప్రజల కోసం ముఖ్యం. లోకేష్ గారు విత్ ఇన్ మినిట్స్ ఏదైనా ఒక లెటర్ కానీ వెళ్తే 5 నిమిషాలు ఆయన ఇమీడియట్లీ రివ్యూ చేస్తున్నాడు. మరి ఆ రివ్యూ మీరెందుకు చేయలేకపోతున్నారు? ఎమ్మెల్యేలు మీరెందుకు మినిస్టర్ చేయలేకపోతున్నారు? 100% లోపం ఉంది. ఆఫీసర్లు కూడా చాలా రెక్లెస్గా సమాధానం చెప్తున్నారు. ఏమంటే నేను ఎమ్మెల్యే తరపు నుంచి వచ్చా, నేను హోమ్ మినిస్టర్ గారి తరపు నుంచి వచ్చా. ఒక సీఏ చెప్తాడు, నాకు మా హోమ్ మినిస్టర్ గారు లెటర్ ఇచ్చారండి. హోమ్ మినిస్టర్ గారు లెటర్ ఇవ్వడం ఏంటి? నీకు పోస్ట్ ఇచ్చింది డిఐజీ, నీకు పోస్ట్ ఇచ్చింది సిపి గారు, నీకు పోస్ట్ ఇచ్చింది డీజీపీ గారు, మీకు లెటర్లు ఇవ్వడం ఏంటి? ఒకరంటారు, ఒక ఎంఆర్ఓ అంటారు నాకు ఎమ్మెల్యే లెటర్ ఇచ్చారండి. అంటే ఎమ్మెల్యే లెటర్ ఇవ్వడం ఏంటి? నీకు మినిస్టర్ లెటర్ ఇవ్వడం ఏంటి? ఆ ఎమ్మెల్యే నా కులమోడండి.
ఇక్కడ కులాలు ఎందుకు వస్తున్నాయి? కనుక లోకేష్ గారు తప్పుదోవ పడుతుంది, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ కూడా ఒక్కసారి ఎంక్వైరీ చేయండి, రెక్టిఫై చేయండి. ఇమీడియట్లీ దాన్ని మనం ఇప్పుడు ఆదిలోనే మనం ఆపకపోతే మొత్తం టోటల్గా మనకి గవర్నమెంట్కి మంచి పేరుంది, మన గవర్నమెంట్కి మంచి పనులు చేస్తున్నాం. రాత్రనగా పవనగా 18 గంటలు మీరు కష్టపడుతున్నారు. మీ కష్టానికి ఫలితం దక్కాలంటే మీరు ఒక్కరు కాదు, మీతో పాటు అందరూ కష్టపడాలి, మేము కూడా కష్టపడాలి, మేము కూడా రివ్యూ చేస్తూ ఉండాలి. మేము కూడా ప్రజల కోసం పాటుపడుతూ ఉంటే 2029లో మేము లోకేష్ గారిని సీఎం చేసుకునే అవకాశం మాకు వస్తుంది. కనుక 100% మేము లోకేష్ గారు సీఎం అవ్వాలి నేను కోరుకుంటున్నా. అది నా వ్యక్తిగత అభిప్రాయం. అది ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, కానీ నా వ్యక్తిగత అభిప్రాయం ఆయన సీఎం అయితే బాగుంటుందని నేను కోరుకుంటున్నా. కనుక అలాగే దయచేసి అందరూ కూడా ఒక్కసారి అందరూ రివ్యూ చేయండి, కష్టపడి నిలబడతారని ఆశిస్తూ